హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి కానుకొల్లు. చాలా రోజుల తర్వాత ప్రాపర్ గా వీడియో అనేది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నానండి. దీనికంటే ముందు ఒక వీడియో తీసాను. బాగా గడ్డి అది కూడా పెరిగిపోయింది, ఫామ్ అది కూడా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆ వీడియో కూడా నేను హాఫ్ అండ్ హాఫ్ చేసి పెడతాను. రెగ్యులర్ గా వీడియోస్ తీయడానికి కుదరట్లేదు, దానికి ఒక రీజన్ ఉందండి. అది ఈ వీడియోలో చెప్పబోతున్నా. నేను దగ్గర దగ్గర ఒక 4 months నుంచి నేను వీడియోస్ అనేది సరిగ్గా పోస్ట్ చేయట్లేదు. దానికి కారణం వచ్చి నేను ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను, జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ అని చెప్పేసి. క్లోతింగ్ బిజినెస్, కంప్లీట్ ఉమెన్ వేర్ అండి. అది స్టార్ట్ చేయడం వల్ల దానికి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది. సో ఫామ్ కి రావడం కానీ వీడియో తీయడం కానీ కుదరట్లేదు. రీసెంట్ గా హోమ్ గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేశాను. సో దట్ మా గార్డెనింగ్ ఇంకా ఫార్మింగ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటాయి, మీతో కూడా కనెక్టెడ్ గా ఉంటామని చెప్పేసి స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఇంట్లో కూడా ప్లాంటేషన్ అనేది జరిగింది. రెగ్యులర్ గా అక్కడి నుంచి కూడా ఇక్కడి నుంచి కూడా పోస్ట్ చేస్తా ఉంటాము. ఇప్పుడు మొత్తం అంతా ఫామ్ అంతా కూడా క్లీన్ చేయించాము. ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉందో నేను చూపిస్తాను. ముందు కూడా అక్కడక్కడ తీసిన వీడియోస్ కూడా కంపల్సరీ పోస్ట్ చేయడానికి చూస్తాను. షార్ట్స్ అన్ని కూడా రెగ్యులర్ గా ఇస్తాను. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ముందు వీడియోస్ కూడా అన్ని చూడండి. మామిడి తోటల్లో మా ఫామ్ హౌస్ అనేది ఉంటుంది. రకరకాల పూల చెట్లు, పళ్ళ చెట్లు, ఇంకా కూరగాయల చెట్లు పెట్టాలనే ఆశ మేము ఫామ్ హౌస్ స్టార్ట్ చేయడానికి కారణం అయ్యింది. ఇప్పుడు వరకు మేమైతే చాలా వరకు ఫ్రూట్స్ ప్లాంట్స్ ఇంకా ఫ్లవరింగ్ ప్లాంట్స్ వరకే పెట్టాము. వెజిటేబుల్ పెట్టాలంటే మొత్తం విత్తనాలు వేసి ప్రాపర్ గా బెడ్డింగ్ అది వేయాలి. సో దాని కుదరట్లేదు. ఇన్ ఫ్యూచర్ మేము చూస్తాము, ట్రై చేస్తాము. ఇప్పుడు ఖచ్చితంగా వర్షాకాలం కాబట్టి బెడ్డింగ్ అది వేసి విత్తనాలు వేయటానికి ట్రై చేస్తాము. ఇప్పుడు ప్రెసెంట్ ఏమేమి చెట్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయో నేను కంప్లీట్ ఫామ్ టూర్ అని చూపిస్తాను. చివరి వరకు కూడా చూడండి. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే క్లోతింగ్ షాపింగ్ చేయాలి, ఆన్లైన్ లేకపోతే ఆఫ్లైన్ అనుకుంటే నా ఛానల్ జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ ఛానల్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఖచ్చితంగా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. నచ్చినట్టయితే షాపింగ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మా స్టోర్ వచ్చి గుణదల మేరీమాత టెంపుల్ దగ్గర లొకేట్ అయ్యి ఉందండి. శారీస్, కుర్తీస్, జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా పెట్టాను. సో లేడీస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే చూసిన వాళ్ళు షాపింగ్, దసరా ఫెస్టివల్ వస్తుంది కదా, కలెక్షన్స్ ఎవరైనా నచ్చితే ఖచ్చితంగా షాపింగ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మా ఫామ్ అంతా చూపిస్తాను. ఈ ఫార్మింగ్ అనేది కూడా మేము చేస్తున్న ప్రయాణానికి మీరందరూ ఇప్పటి వరకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. తర్వాత ఇప్పుడు చూద్దాం రండి మా ఫామ్ ఎలా ఉందో. ఇప్పుడు క్లీన్ చేసేటప్పుడు మేము లేము. సో ఏంటంటే మొత్తం అంతా కూడా తీసేశారు. కొన్ని క్రీపర్స్ అవన్నీ కూడా పోయాయి. ఇవి గుర్తుందా, లాస్ట్ నవంబర్ లో మేము గులాబీలు కలెక్షన్ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 10 varieties దాకా గులాబీస్ అని తీసుకొచ్చామండి. మందార పూలు, గులాబీలు. దాంట్లో ఇవన్నీ సర్వైవ్ అయినాయి. ఇప్పుడు వర్షాలు పడి కొంచెం వర్మి కాంపోస్ట్ అది వేస్తే మళ్ళీ ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఇది పత్తి మందారం పువ్వు. ఇది ఇక్కడ ముద్ద మందారం చెట్టు కూడా ఉండాలి. విజయవాడలో రీసెంట్ గా మీ అందరికీ తెలుసు, ఫ్లడ్స్ వచ్చాయి బాగా కూడా. వర్షాలు ఇక్కడంతా కూడా కాలువ ఉంటుంది మధ్యలో, అది చాలా పొంగి ప్రవహించిందంట. సో రాకపోకలన్నీ కూడా ఆగిపోయినాయి. కొన్ని రోజులు మేము రావడానికి కూడా కుదరలేదు. ఇప్పుడు అంతా క్లియర్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట రావడము. ఇక్కడికి వస్తే ఒక లాంటి ప్లెజెంట్ ఫీలింగ్ అండి. మళ్ళీ వెళ్ళబుద్ధి కాదు. రావడమే కష్టం, కానీ వచ్చిన తర్వాత మాత్రం ఈజీగా కనెక్ట్ అయిపోతాము ఈ చెట్లుకి, ప్రకృతికి, ఆ బర్డ్స్ సౌండ్స్ కి. మీరు ఎవరైనా రీసెంట్ గా స్టార్ట్ చేశారు, లేకపోతే ఆల్రెడీ ఫార్మింగ్ లో ఉన్న వాళ్ళు చూడండి, మా ఫామ్ లో కూడా ఏమేమి చెట్లు పెట్టాము అనేది ముందు వీడియోస్ లో ఉన్నాయండి. ముందు వీడియోస్ లో మీరు చూడొచ్చు మేము ఎటువంటి ప్లాంట్స్ పెట్టాము అనేది మీకు క్లియర్ గా వీడియోలో మేము చెప్పాము. ఇదంతా కూడా నున్న ఏరియా అండి. నున్న ఏరియా విజయవాడలో. చుట్టూరు కూడా మామిడి తోటలు ఉంటాయి. నేను కుదిరితే చూపిస్తాను, ఈ రోజు కూడా చూపిస్తాను.
ఇప్పుడు ఒకసారి చుట్టూరు తిప్పి మీకు చెట్లయి చూపిస్తాను రండి. ఇది మా ఫామ్ అవుట్లుక్. సన్సెట్ అవుతుంది అక్కడ చక్కగా. మేము వచ్చే దారిలో చూసాము, చాలా బాగుంది. బర్డ్ సౌండ్స్ చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ. రండి ఇప్పుడు మేము ఫామ్ లోకి వెళ్దాము. మా ఫామ్ ల్యాండ్ మొత్తం 8 సెంట్ల స్థలం అండి. ఇక్కడ సెంట్లు అంటారు. స్టార్టింగ్ లో వచ్చి ఇక్కడ మేము ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఆల్ స్పైస్ మొక్కలు, ఇది వచ్చి మోదిక చెట్టు పెద్దది. ముందు వీడియోస్ లో ప్రతి చెట్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడున్న ప్రజెంట్ చెప్తున్నాను కండిషన్ ఎట్లా ఉంది. ఇది వచ్చి మీకు ఇలార్చి చెట్టు, ఆల్రెడీ వీడియోస్ లో చూపించాను. ఇప్పుడు ఆల్రెడీ 2 years అయిపోయింది. మనకి హార్వెస్టేషన్ అనేది ఏం లేదు. ఇది మల్బరీ చెట్టు అండి. ఇది ఈ ఫ్లవర్ బుషెస్ అయితే ఎన్ని వీడియోస్ లో చూపించానో అయినా కానీ బోర్ కొట్టదు. ఐ హోప్ మీకు కూడా ఏం బోర్ కొట్టదని. వీడియోస్, చెట్లు ఇవన్నీ చూస్తున్నా తీస్తున్నా ఎంతో ప్లెజర్ గా అనిపిస్తుంది. ఇది వచ్చి మీకు రోజెస్, ఇప్పుడే మళ్ళీ చిగురు స్టార్ట్ అయింది. కాంపోస్ట్ అనేది తెప్పించుయండి, ఒక 2 bags. పారిజాత చెట్టు, మందారాలు ఇక్కడే ఒక 4-5 వెరైటీస్ ఉన్నాయి. గులాబీ, చిన్న ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఈ పువ్వు పేరేంటో ఎవరైనా తెలిస్తే కొంచెం కమెంట్ చేయండి. పీచ్ కలర్ చాలా బాగుంది. ఇది రాధాకృష్ణ చెట్టు కదా. ఇది క్రీపర్ లాగా పాకిద్ది. మరి చిన్నగా మొగ్గు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మా ఇంట్లో కూడా టెర్రస్ పైన కుండీలో పెట్టాము, పెద్ద కుండీలో. ఇది స్మెల్ కూడా, ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుందండి. మొగ్గ విచ్చుకున్నప్పుడు మాత్రమే స్మెల్ వస్తుంది. 2 days ఉంటుంది, తర్వాత నుంచి ఉండట్లేదు. నేను మా ఇంట్లో కూడా షూట్ చేసి పెడతాను, ఒక చిన్న షార్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.